హలో ఫ్రెండ్స్, మనం 4 గ్యాంగ్ టచ్ స్విచ్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. మార్కెట్లో 570 రూపీస్కి మనకి అవైలబిలిటీగా దొరుకుతుంది. మనకు కావాల్సినవి AC to DC ఒకటి, రిలే బోర్డు ఒకటి మనకు కావాలి. రిమైనింగ్వి అవి నాకు అన్ని ఎక్స్టెన్షన్ బాక్స్ కోసం తెచ్చుకున్న సామాన్లు అవన్నీ. సో స్విచ్చెస్, ఇది టచ్ సెన్సార్ మనకి 40 రూపీస్లో పడుతుంది. సో ఏమేమి కాస్ట్ పడుతుందో, ఫస్ట్ AC to DC 60 రూపీస్ అండ్ రిలే బోర్డ్ అనేది 200 రూపీస్, టచ్ సెన్సార్ 40. నేను అవన్నీ డిస్ప్లే చేస్తున్నాను రైట్ సైడ్లో. సో ముందుగా నేను ఏం చేశానంటే, ఒక PCB బోర్డుని తీసుకొని అది నాకు కావాల్సిన మెజర్మెంట్లో మనం కట్ చేసుకోవాలి. అదేంటంటే 40 mm to 50 mm. సో స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా అలా కట్ చేసుకొని ఆ 4 సెన్సార్స్ని మనం అరేంజ్మెంట్ చేసుకొని వాటిని సోల్డర్ చేసుకోవాలన్నమాట. సో మీకు చూపిస్తున్న విధంగా సో 3 పాయింట్స్ ఉంటాయి ఈచ్ సెన్సార్కి. ఆ 3 ఒకటంటే సప్లై, గ్రౌండ్ అండ్ అవుట్పుట్. అంటే మనం ప్రెస్ చేసిన దాన్ని బట్టి అది లాజిక్ హై, లాజిక్ లో అనేది మనకి ఇస్తుంది. సో అన్నీ సోల్డర్ చేసుకుంటున్నాను ఇండివిజువల్గా. సో ఇది మార్కెట్లో మనకి 570 రూపీస్ దొరుకుతుంది. సో అలా కాకుండా మనం కూడా హోమ్లో మనం ఇక్కడ ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ మనం షోల్డర్ చేసుకున్నాను. మధ్యలో చూస్తున్నారు కదా, అరేంజ్మెంట్స్ అన్నీ ఒక కనెక్టర్కి చేశాను. సో ఇప్పుడే మీకు చూపించే కదా, ఇది మార్కెట్లో వైట్ బ్లాక్ కలర్లో 570 రూపీస్కి అవైలబిలిటీగా దొరుకుతుంది మనకి. సో నేను ఇప్పుడు సెన్సార్ టెస్ట్ అనేది చేస్తున్నాను. ఇది వోల్టేజ్ రెగ్యులేటర్, అది 12 వోల్ట్ 5 వోల్ట్ ఇండివిజువల్గా నేను సపరేట్ చేసుకొని అవి నేను ఒక 4 రిలే బోర్డ్స్కి ఇండివిజువల్ అవుట్పుట్స్ అనేవి 1 to 1 కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చెక్ చేస్తున్నాను టచ్ సెన్సార్ రిలే కంట్రోల్ అవుతుందా లేదా అనేది. అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ ఎక్స్టెన్షన్ బాక్స్ కోసం తెచ్చుకున్న సాకెట్స్ అన్నీ PVC బోర్డులోకి మనం ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన అరేంజ్మెంట్ ప్రకారంగా. అసలు ఇది ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే, యాక్చువల్గా నాకు 4 సాకెట్స్ కావాలి నాకు ఒక బెంచ్ మీదకి. బట్ అలాగే నాకు 4 సాకెట్స్తో పాటు ఒక ఇండికేషన్ లైట్ కావాలి, ఒక కంట్రోల్ స్విచ్ కావాలి, కంప్లీట్ ఈ ఎక్స్టెన్షన్ బాక్స్, ఒక మెయిన్ కంట్రోల్ స్విచ్ కావాలి. సో ఇవన్నీ కావాలి అంటే నాకు ఒకే బాక్స్లో నేను 4 స్విచెస్ని కంట్రోల్ చేసుకోవడానికి కావాల్సిన సెన్సార్స్ని మనం ఇక్కడ తీసుకొని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. సో అవుట్పుట్ అనేది మీరు చూస్తే ఇలా వస్తుంది. దాని మీద నేను లేబుల్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. సో అది మెయిన్ స్విచ్ ఆన్ చేశాను, ఒక లైట్ అక్కడ పెట్టాను, బెడ్ ల్యాంప్. ఇంకొక దానికి నేను ఒక ఛార్జర్ కనెక్ట్ చేశాను, అది ఫోన్ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఆన్ ఆఫ్ చేస్తుంటుంటే సో అవి ఆన్ అవుతుంటాయి. చూసారా, 2 ఆన్ చేశాను. ఇక్కడ ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంది. 2 ఆన్ చేసి ఒకవేళ ఆఫ్ చేస్తే 2 ఆఫ్ అవుతాయి. మళ్ళీ ఒకవేళ మనం ఆన్ చేసినా 2 ఆన్ అవ్వవు. సో ఇక్కడ ఏంటంటే, మనం ఏమైనా డివైజెస్ కనెక్ట్ చేసి పవర్ పోయినా కూడా మనకేంటంటే అవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. సో మళ్ళీ పవర్ వచ్చినా కూడా మనకు ఆన్ అవ్వదన్నమాట. థ్యాంక్ యూ.